మందకృష్ణ మాదిగ మోత్కుపల్లి నరసింహలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి. రాష్ట్రంలో మాదిగలను బీజేపీ పార్టీకి తాకట్టు పెడితే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని పిడమర్తి రవి అన్నారు. సుప్రీంకోర్టులో వర్గీకరణపై తీర్పు రాబోతుందని, దానిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని తెలిపారు. అందరం ప్రచారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సమావేశాన్ని కూడా మీరు రాష్ట్ర స్థాయి పేపర్లో టీవీలో కవర్ చేయాలని మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కృష్ణమాదిగ మోత్కుపల్లి నరసింహులు గారు ఇద్దరు మాదిగలని బీజేపీ పార్టీకి డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే మాదిగలు ఎందుకు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నారు. కృష్ణమాదిగ వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, వాళ్ళు రిజర్వేషన్ రద్దు చేస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొత్తాన్ని మొత్తమే పోతాయి. అయితే రాజ్యాంగం రద్దు అయినాక ఎస్సీ వర్గీకరణ మాటనే ముచ్చటనే ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17 నియోజకవర్గాల్లోని మాదిగలు మొత్తం కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ పైన మాదిగలకు ఉన్నటువంటి కసిని, కోపాన్ని, ఆగ్రహాన్ని రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేయాలని నేను మాదిగలకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా రెండో మాట ఏంటంటే, బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఎందుకు చట్టం చేయకుండా మోడీ మాదిగల మీటింగ్ వచ్చిందో అర్థం కావట్లేదు. మోడీ సికింద్రాబాద్ మీటింగ్ తర్వాత 2 పార్లమెంటు సమావేశాలు. 2 పార్లమెంటు సమావేశాల తర్వాత మాదిగల్ని ఓట్లు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చట్టం చేసి రావాలి కదా. నేను కృష్ణమాదిగకు సూటి ప్రశ్నిస్తున్నా. మోడీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.